సాయం పేరుతో సమాజాన్ని మోసం దగా చేస్తున్న యూట్యూబర్లలో హర్ష సాయి నెంబర్ 1. 10 రూపాయలు ఇచ్చి 1,00,000 వెనక్కి తీసుకుంటున్నాడు. అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ హర్ష సాయిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబర్లు సెలబ్రిటీలపై కొంతకాలంగా పోరాటం చేస్తున్నాడు అన్వేష్. ఇందులో భాగంగా హర్ష సాయి గురించి మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల సాయం గురించి గొప్పగా చెప్పాడు. మహేష్ బాబు దేవుడు, ఒక చేతితో చేసిన సాయం రెండో చేతికి కూడా తెలియకూడదు, అది మన భారతదేశ సంస్కృతి. మహేష్ బాబు గారు కొన్ని వందల పిల్లలకి గుండె సర్జరీ చేశారు. ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? కొన్ని వందల సర్జరీ చేశారు. ఒక్క వీడియో అయినా పైకి వచ్చిందా? ఎన్నో మంది చిన్న పిల్లల్ని ప్రాణాలు కాపాడిన దేవుడు. మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎక్కడ వీడియో లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బోరింగులు, ఎన్ని ఏది రాజకీయంలో రాకముందు ఎంతో చేశారు. ఎవరికైనా చెప్పారా? రామారావు గారు, తనయుడు బాలకృష్ణ గారు బసవ తారక వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు. ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా? ఎన్నో మంది ప్రాణాలు కాపాడుతున్నారు దేవుడు. ఎక్కడైనా పెట్టారు. సహాయం పేరుతో ఎవరు వాళ్ళు మోసం చేయలేదు కదా. తెలియకుండా సాయం చేయాలి, కానీ హర్ష సాయి లాంటి యూట్యూబర్లు ఏదో డబ్బులు ఇస్తున్నట్లుగా వీడియోలు తీసి వాటి ద్వారా మిలియన్ వ్యూస్ సంపాదిస్తున్నారని ఆరోపించాడు. ఇక ఆ వ్యూస్ ద్వారా వచ్చిన డబ్బులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు అన్వేష్. నేను రైతు బిడ్డను అంటూ జనాల్ని మోసం చేసి టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని, ప్రశాంత్ పై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నాడు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై వరుసగా వీడియోలు చేస్తున్నాడు అన్వేష్. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు 11 మందిపై పంజాగుట్ట పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇందులో యాంకర్ విష్ణుప్రియ, టేస్టీ తేజ సహా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఉన్నారు.